వరకు 7గురిని అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హెచ్ఎండివికి తెలిపారు. ఈ కేసులో మరో కీలక వ్యక్తి ఉన్నట్లు గుర్తించామని అన్నారు. ఒకే వ్యక్తి రకరకాల పేర్లతో డ్రగ్స్ సప్లై చేసినట్టు విచారణలో తేలిందని హెచ్ఎండివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అకున్ సబర్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు డ్రగ్స్ బారిన పడ్డట్లు గుర్తించామని అన్నారు. హాస్టల్లో ఉన్నవారే ఎక్కువగా డ్రగ్స్ కు బానిసలవుతున్నారని, ప్రస్తుతం తమ దాడులన్నీ కాలేజ్ స్కూళ్లపైనే జరుగుతున్నాయి అంటున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ముగ్గురు ఇవాళ మరొక 4 అరెస్ట్ అయ్యారు. ఇంకా కింగ్ పిన్స్ కూడా ఉన్నారని అంటున్నారు. అయితే పిల్లలకు కూడా అంటే స్కూల్కు సంబంధించిన విద్యార్థులకు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు చెప్పండి, ఎక్కడ కూడా మిమ్మల్ని అరెస్టు చేయరు, మీకు ఎలాంటి ఆందోళన చెందవద్దని కూడా అంటున్నారు. సార్, ఇప్పటివరకు 7 అరెస్ట్ అయ్యారు. ఇంకా కింగ్ పిన్స్ ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి రకరకాల పేర్లతో ఉన్నట్టు అంటున్నారు. ఎంతవరకు? నా అసెస్మెంట్ ప్రకారం ఇంకా అరౌండ్ 10 to 11 టోటల్ అరెస్ట్ ఉంటాయి. మా 7 ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకా 3-4. దాంట్లో ఒక్క మెయిన్ కీలక మనిషి, ఇప్పుడు ముగ్గురులో 2 కీలక మనిషి. ఒకటి కాల్విన్ నిన్న అరెస్ట్ అయ్యారు, షెట్టి ఈరోజు అరెస్ట్ అయ్యారు. సో కాబట్టి ఒకటే మనిషి మిగిలారు. నా అసెస్మెంట్ అంటే ఒక్క మనిషి అరెస్ట్ అయితే కంఫర్టబుల్గా అంటే హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో LSD ఫుల్ గ్యాంగ్ బర్స్ట్ అయింది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాము. ఒక్క మనిషి అరెస్ట్ కంప్లీట్ అయిన వరకు. ఇంకా 2 పెడ్లర్స్ ఉన్నారు. నా అసెస్మెంట్ అంటే కొంచెం టీం మళ్ళీ ఈరోజు పంపడం జరిగింది. ఆశిస్తున్నాను నైట్ వరకు లేకపోతే ఈ ఉదయం వరకు అరెస్ట్ అవుతాయి. ఒక టీం నార్త్ ఇండియా వెళ్ళింది, అక్కడే కొంచెం డిలే అవ్వచ్చు. స్టేట్తో సపోర్ట్ అవసరం. సిటీలో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడ్డా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధం ఉండేదనేది ఇప్పటివరకు తెలిసింది. ఇందులో అంటే మీరు ఏమైనా గుర్తించారా? గుర్తించే అవకాశం ఉందా? అండి, నేను స్పెసిఫిక్ ఈయనే ఉన్నారు ఆయన ఉన్నారు చెప్పను. ఫస్ట్ ప్రయారిటీగా స్టూడెంట్స్, కాలేజ్ లేకపోతే స్టూడెంట్, ఆ తర్వాత ఎవరెవరు ఎక్కువ వాడారు. దాంట్లో ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంటే లేకపోతే మల్టీనేషనల్స్ ఉంటే పేరు వస్తే తప్పకుండా అప్పుడే అసెస్మెంట్ చేసి చట్ట ప్రకారం చర్యలు ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు గుర్తించిన కళాశాలలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారి పేరెంట్స్కి మీరు ఏ రకంగా అంటే ఎలాంటి మెసేజ్ ఇచ్చారు? స్కూల్స్కి ఆల్మోస్ట్ 20 స్కూల్స్కి నిన్న ఒక మెసేజ్ పంపడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ప్రిన్సిపల్స్కి, కారెస్పాండెంట్స్కి నిన్న మెసేజ్ పంపించాము. పిల్లల పేరు చెప్పము. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వాడుతున్నారు లేకపోతే వీళ్ళు కాల్విన్కి లేకపోతే వహాబ్కి లేకపోతే షెట్టీకి లేకపోతే బెన్కి టచ్లో ఉంటే చాలామంది పిల్లలకు ఈ పేరు తెలుసు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా తెలుసు. మీరు వాళ్ళతో టచ్లో వచ్చారు లేకపోతే కలిశారు, భయం పెట్టకండి. తప్పు చేశారు, అదే నిజమే, కానీ దెర్ ఇస్ స్టిల్ మచ్ మోర్ టు లైఫ్. సో మీకు అందరికీ రిక్వెస్ట్, ఈ మాట మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకి లేకపోతే మీ టీచర్స్ దగ్గర వెళ్ళండి, వాళ్ళకి నిజంగా చెప్పండి ఇది జరిగింది. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను, అరెస్ట్ చేయము, లీగల్ యాక్షన్ ఉండదు. కానీ మీరు మీ పేరెంట్స్ దగ్గర పోతే తప్పకుండా మీకు ఏదైనా రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి లేకపోతే ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్తారు. భయం పెట్టకండి. ఒకసారి తప్పు జరిగింది, ఆ దారి పక్క పెట్టి మళ్ళీ కరెక్ట్ దారికి వస్తే బాగుంటుంది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైందా? తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్లో కూడా ఉందా? అండి, ఇప్పటి వరకు మన ఆల్మోస్ట్ జస్ట్ 2 డేసే పని చేసాము. 2 డేస్లో కూడా రేడ్స్లో కొంతవరకు టైం స్పెండ్ అయింది. నా టీం చాలా చిన్న, జస్ట్ 4-5 ఆఫీసర్స్ అండ్ 30-40 కానిస్టేబుల్స్ పని చేస్తున్నాము ఈ కేసు మీద. కాబట్టి 1-2 పేరు ఇక్కడే అక్కడే ఈ తెలుగు రాష్ట్ర బయట కొన్ని పేరు వచ్చా, ఓన్లీ 2 పేరు, ఒకటి బెంగళూరు, ఒకటి ఢిల్లీ పేరు వచ్చింది. రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ అదర్ నేమ్స్ ఇక్కడ వరకు రిస్ట్రిక్ట్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా ఇంకా దాడులు కొనసాగుతూనే ఉంటాయి. ఇంకొక మరికొద్ది మంది ఉన్నట్టు మేము గుర్తించాము. ఓ వ్యక్తి రకరకాల పేర్లతో ఉన్నట్టు గుర్తించాము, ఆయన పట్టుకోవాల్సి ఉంది. మొత్తానికి ఇప్పటికి 7 కాగా 12 మందికి పైగా ఉన్నట్టు మా విచారణలో తేలింది. వారిని కూడా త్వరలో పట్టుకుంటాం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇప్పటి వరకు వారందరికీ తక్కువ సిబ్బంది ఉన్నప్పటికీ చాకచక్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో డ్రగ్స్ కొనుగోలు చేసిన విద్యార్థులు 6,000 అంటే ప్రతి వారంకి 6,000 ఖర్చు పెడుతున్నారంటే వారి సంపాదన ఏ విధంగా ఉంటుంది, వారి కుటుంబ సభ్యుల నియంత్రణ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో సందీప్, HMTV, హైదరాబాద్.